కళ్ళు మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురూజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురూజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురూజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం, బ్రతుకుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది, అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా కింద నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురూజీ. చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? Darling, I can't push it. Oh, police fans, huh? Crazy cops. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా, ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడి కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా, ఏడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. నీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్లు అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఏజ్లో ఎస్ఐ అయిపోయాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు.
ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అదిగా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని కాదు. అలాగేనండి. సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి ఎక్కువ చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు కొట్టానంటే మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటోలు ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. ఒరే, అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకి సేఫ్టీ. పదరోయ్ పదనాయన. సార్ అర్జెంట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన ఉన్నా లిఫ్ట్ ఇవ్వడానికి నా సైకిల్ దొరికిందా? ఈయన బుక్క పగిరి కాదు సార్, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కుట్టుకుపోతాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? దోలు కూడా సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెంబు మొహం కాడ తగిలాడు సార్. ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెంబు మొహం అంటారు. రెండిట్లేదు ఖాయం చేసుకోవాలి. 2 ఖాయం చేసుకోండి వీడి మొహానికి. అబ్బో నాయను, ఈ ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో, ఆహా, ఓకే సార్.
సార్ నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందంట. మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువత్తన విగ్రహం చెక్కుతారంట. నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దరుంటాయే. అరే నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఏది ఫోటో చూడండి. ఇది చూడు రేయ్. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడు కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మటర్లు అవుతాయి. నీ అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మటర్ చేస్తున్నావురా. అమ్మో ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మన పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో దగ్గర ఫోటోలు రెడీయా? ఫోటోలు రెడీ సార్. రెడీ అయితే ఇవ్వయా మరి. అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా? శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. అయినా ఫోటోలు తెమ్మంటే డిస్కషన్ పెడతామటి. వెళ్ళిపడరా. సార్ మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతితో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది కానీ మా సీఏ చూసారనుకో తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. మీసాలు కొద్దిగా షార్ప్ చేసా చూసావా? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్ మీ ఫోటో చూడండి సార్ ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది ఇది ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపుల ఫోటోలయ్యా ఇవి. దరిద్రుడా ఆ మర్డర్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా. సార్ సార్ స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్. ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ గా ఉంది సార్. మొహం బాగాలేకపోయినా పర్వాలేదు. మీసాలో తేడా వస్తే గొడవలు అయిపోతాయి. మీసం కూడా కరెక్ట్ గా ఉంది. బాగానే ఉంది. నేను చూపిస్తాను సార్. నాకు తెలీదా? మీసం బాగుంది. బ్యూటిఫుల్ ముస్టాచ్. సార్ ఈ ఫోటో కూడా బాగుందా? ఇంకేంటి ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం టికెట్ బాంబు పేల్చా. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా నా శిష్యుడు అనిపించావురా. ఫోటో